ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. సిస్టర్, మీరు అదే ఆదాము గురించి చెప్పారు కదా. అంటే ఆదాము ఏదైనా వనం నుండి బయటికి రావడం, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడము, వాళ్ళు పాపులేషన్ అంతా డెవలప్ అవ్వడం కానీ అంతా చెప్పారు కదా. కయ్యను హేబేలు వాళ్ళకి కలిగిన సంతానము అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించే బైబిల్లో రాయబడి ఉంది కదా. ఆ తర్వాత కయ్యను హేబేల్ని చంపడం ఇదంతా మీరు చెప్పారు, చాలా అద్భుతంగా బాగుంది. ఆ తర్వాత మరి హేబేల్ని చంపిన తర్వాత కయ్యను మరలా అంటే వేరే చోటకి వెళ్ళిపోయాడు కదా, దేవుని ఆజ్ఞ ప్రకారం వేరే దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు తన భార్య పిల్లలతో వెళ్ళిపోయి. మరి ఆ తర్వాత మరలా ఏం జరిగింది సిస్టర్? ఆ తర్వాత కయ్యూను ఏదేను తోట తూర్పు వైపుననున్న నోదు దేశానికి వెళ్ళాడు. ఓకే. వెళ్ళి అక్కడ స్థిరపడిపోయాడు. అక్కడ తను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇంకా తన భార్య తన పిల్లలు పుట్టారు కయ్యూనుకు కూడా. మరి వందల సంవత్సరాలు అయింది కదా, ఎందుకు పుట్టకుండా ఉంటారు? పిల్లలు పుట్టి ఇంకా అక్కడ తను స్థిరపడిపోయాడు ఆ దేశంలో. తనకి ఒక కొడుకు పుట్టాడు హానోక్ అని. అయితే ఆ హానోకు పేరు మీద కూడా ఒక ఊరు కట్టించాడంట. ఓకే. కయ్యూను ఒక ఊరు కట్టించి ఆ కయ్యూను సంతానమా హానోకు? ఈ హానోకు వేరు. ఓకే. ఇక ఆదికాండంలో ఇంకొక హానోకు కూడా ఉన్నాడు. కయ్యూను కుమారుడు హానోకు వేరు. ఓకే. ఈ కయ్యూను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి హానోకు అని పేరు పెట్టాడు తన కుమారుని పేరుని బట్టి. అయితే అక్కడ తను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా ఆదాము హవ్వలకి పిల్లలు పుట్టారు. ఓకే. చాలామంది పిల్లలు పుట్టారు. మరి వందల సంవత్సరాలు ఉన్నారు కదా, వందల సంవత్సరాలు కదా మరి పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక షేతు అనే కుమారుడు పుట్టాడు. ఎప్పుడు? ఆదాము హవ్వలకి. ఈ కయ్యూని వెళ్ళిపోయిన తర్వాత హేబేలు చనిపోయిన తర్వాత ఓకే ఇంకా ఒక కుమారుడు పుట్టాడు. చాలామంది కుమారులు పుట్టాడు కానీ ఇతను ప్రత్యేకించబడిన కుమారుడు. అవును, షేతు. చాలామంది పుట్టారు కానీ ఇతడు ప్రత్యేకించబడిన కుమారుడిగా వాళ్ళు చెప్పుకున్నారు. ఎందుకంటే హేబేలుకు ప్రతిగా షేతు పుట్టిన తర్వాత హవ్వ అంటుంది, హేబేలుకు ప్రతిగా నాకు ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఇదిగే 4వ అధ్యాయము 25వ వచనంలో కనబడుతుంది. ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించినను అనుకొని అతనికి షేతు అని పేరు. అతను ప్రత్యేకించబడిన కుమారుడు. ఆ షేతుకు కూడా అంటే సంవత్సరాలు గడిచేకుంది. షేతుకు కూడా కుమారుడు పుట్టాడు. అతని పేరు ఎనోష్. ఆ ఎనోష్ పుట్టినప్పుడంట ఈ భూమి మీద ప్రార్థన చేయటం ఆరంభమైందట. ఓకే. అంటే అప్పటి వరకు కూడా దేవుడే వీళ్ళతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా, అప్పటికి ఇంకా ప్రేయర్ లేదనుకుంటా. అయితే అవును, ప్రేయర్ చేసుకోవడం. ఎప్పుడైతే ఇంకా కయ్యను హేబేల్ని చంపడము ఇట్లా పాపం విస్తరిస్తుందో అప్పుడు దేవుడు క్రమేపీ వచ్చి మాట్లాడడం తగ్గించాడు. అయితే అప్పుడు ప్రేయర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా అది వరకు ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చి వీళ్ళ దగ్గర కయ్యూనుతో మాట్లాడాడు, మరి ఆదాము హవ్వలతో మాట్లాడాడు. అవును. హేబేలును చంపినప్పుడు వచ్చి మాట్లాడాడు. తర్వాత మరి ఈ మధ్యకాలంలో దేవుడు వారితో మాట్లాడలేదేమో మనకు తెలియదు. అంతేగా, మరి మాట్లాడినట్టు మళ్ళీ రాయబడలేదు. ఇక ఇంకంటే చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన మొదలైన పాపం కూడా ఇంకా విస్తరిస్తుంది కదా, ప్రజలు విస్తరించారు. అవును, ప్రజలు భూమి మీద విస్తరిస్తున్నారు. అవును. అందుకని దేవుడు ఒకవేళ మాట్లాడలేదేమో వీళ్ళు చేసే పనులను బట్టి. అప్పుడు ప్రార్థన చేయటం ఆరంభమైంది ఎనోష్ పుట్టిన తర్వాత. ఓకే. అందుకని దేవుడు మాట్లాడతలేదుగా, మనమే దేవునితో మాట్లాడదాం, మనం ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుదాం అని ఎనోషు ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఉండవచ్చు. అంతేగా కదా. ఆ తర్వాత ఇంకా ఆదాము హవ్వలకి వాళ్ళ పిల్లలు ఇక ఈ సంతానం వృద్ధి పొందుతుంది. ఇంకా చాలామంది పిల్లలు పుట్టారు. 5వ అధ్యాయం అంతా ఆదాము వంశావళి. ఆదికాండం 5వ అధ్యాయం అంతా ఆదాము వంశావళి. వారికి పిల్లలు ఇక వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, ఇలా బ్రతుకుతూ వచ్చారు.
ఇలా బ్రతుకుతూ బ్రతుకుతూ వచ్చిన తర్వాత ఆ ఆదాము సంతానంలోనే ఆ ఎరెదు అనే ఒక అతనికి హానోకు పుట్టాడు. ఈ హానోకు వేరు వేరు, ఆదాముకి అంటే హానోకు వేరు, వేరు, ఈ హానోకు వేరు. ముని మనవాళ్ళు ముని మనవాళ్ళు అంటారు కదా. ముని మనవడు అంటే ముని మనవాళ్ళలో కూడా ఎన్నో ముని మనవాడు తెలీదు. అలా పుట్టుకుంటూ వచ్చిన తర్వాత అంట హానోకు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. మరి వీళ్ళందరూ భయభక్తులు కలిగి చాలామంది ఉన్నారు పిల్లలు, వాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళని వ్రాయబడలేదు. కానీ ఈ హానోకు మాత్రం దేవుని అంటే ప్రత్యేకించి హానోకు గురించే చెప్తున్నారు కాబట్టి అక్కడ హానోకు లైఫ్ స్టైల్ ఎలా ఉంది అన్నది మాత్రం చెప్పారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకా ఈ హానోకు కూడా నిత్యము దేవునితో మాట్లాడుతూ అంటే ప్రార్థన చేసుకుంటున్నాడో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడో మరి మనకు తెలియదు. దేవునితో నడిచాను అని ఉంది కదా. ఒకవేళ ప్రతిరోజు దేవుడు వచ్చి హానోకు తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు కదా దేవుడు. ఇప్పుడు ఆదాంతో కూడా అలాగేగా ఫ్రెండ్షిప్ చేసి రోజు వచ్చి చల్లబొట్టేలా ఆదాంతో మాట్లాడుతూ ఉంది. అలాగే ఈ హానోకుతో కూడా దేవుడు వచ్చి మాట్లాడుతూ నడుస్తూ మరి హానోకు దేవునితో నడుస్తూ వీళ్ళిద్దరూ చక్కగా మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. ఇప్పుడు దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలంటే దేవునిలో ఉండాలి కదా, దేవునిలో లీనమైపోయి ఉండాలి. దేవునిలో లీనమై ఇక ఎప్పుడు తను ప్రేయర్ చేస్తూనే ఉంటుంటాడు. ఇక దేవునితోనే మాట్లాడడం కానీ అంతా దేవుడే. ఇక దేవుని ఎరిగి ఉండాలంట. దేవుని ఎరిగి ఉంటే ఏదో వెళ్ళావా అది మనమైనా కూడా కొంతమంది మనం ఆరవారం చర్చికి వెళ్తున్నాంగా అది దేవుడితో మాట్లాడటమేలే, వెళ్ళాము వచ్చాము దేవుడి సన్నిధి లేదా కూర్చున్నాము వచ్చాము, ఇది కాదు, అది కాదు దేవుణ్ణి దేవుణ్ణి ఎరగడం అంటే ఏంటి? ఎవ్రీడే కూడా దేవుడితో నడుస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు, దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు. ఇక ఆయనకి ఏంటంటే అంటే భార్యా పిల్లలు ఉండొచ్చు, భార్యా పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు హానోకు కూడా. కానీ ఎక్కువ ఇక దేవుడే లోకం, అంతే, ఎక్కువ దేవునితోనే గడుపుతూ ఉంటాడు. అందుకనే హానోకు దేవునితో నడిచాను అని ఉంది. అయితే హానోకు అంట 65 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కన్నాడంట. ఇక ఇలా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు, చాలా ఫ్రెండ్షిప్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కానీ అంటే ప్రతిదీ చెప్పుకోగలిగిన ఫ్రెండ్ ఏదైనా ఇంకా పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు, మొత్తం షేర్ చేసుకోవచ్చు అని చెప్పు, ఇంకేం దాపరకం లేదు. అలాంటి ఫ్రెండ్షిప్ దేవునితో కలిగి ఉన్నాడు కాబట్టి ఈ హానోకు అంట ఒక కుమారుడు పుట్టాడంట. ఆ కుమారుడికి మెతూషల అని పేరు పెట్టాడు. అంటే హానోకు పెట్టలేదు, పుట్టిన తర్వాత అంటే ఆ పిల్లోడు పుట్టిన తర్వాత హానోకు అంట ఆ బిడ్డని చేతుల్లో పట్టుకుని దేవుని దగ్గర తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టాడంట ఆ బిడ్డని. అసలు ఎంత నిజంగా ఎంత అదృష్టం అసలు. హానోకు కుమారుడు పుట్టి ఆ కుమారుని తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టాడు. బైబిల్లో రాయబడలేదులే, అంటే అన్నీ బైబిల్లో రాస్తే బైబిల్లో రాస్తే ఈ ప్రపంచమే సరిపోదు. అందుకని తీసుకెళ్ళి మెతూషలంట అంటే బైబిల్ పండితులు చెప్పిన మాటలు, వాళ్ళు అనుభవంతో రాసిన పుస్తకాలు ఉంటాయి కదా, నేను ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటాను. తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టాడంట ఆ బిడ్డని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడితే హానోకు ఈ బిడ్డకి మెతూషల అని పేరు పెట్టు, అయితే ఈ బిడ్డని చాలా జాగ్రత్తగా కాపాడుకో, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, ఎందుకంటే ఈ బిడ్డ ఒకవేళ చనిపోతే పెద్ద జలప్రళయం రాబోతుంది భూమి మీదకి పెద్ద జలప్రళయం వస్తుంది. ఇక ఈ బిడ్డని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా ఉండు అని చెప్పాడంట ఆ దేవుడు. చెప్తే అప్పటి నుండి హానోకు ఈ మెతూషలని చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పాడు కదా, మరి ఇంకా చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాడు. మరి సంవత్సరాలు అప్పుడు అంటే మనకంటే ఇప్పుడు 70-80 సంవత్సరాలు, అప్పటి కాలంలో 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చారు. అయితే ఇక దేవుడితోటి నడుస్తూ ఉన్నాడు హానోకు. నడుస్తూ ప్రతిరోజు దేవునితో నడుస్తూనే ఉన్నాడంట. అంటే ప్రార్థించుటలో కానీ
దేవుడు వచ్చి అతనితో మాట్లాడటం కానీ, దేవునితో అతను మాట్లాడటం కానీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డ. మరి ఆయనకి అంత సంసారం ఉంది, అన్నీ ఉండి కూడా దేవునితో ఉంటూ ఉన్నాడు. అలాంటి సమయంలోనంట ఒకరోజు దేవుడు వచ్చి, ఇక దేవుడు హనోకు మాట్లాడుకుంటూ ఉన్నారంట. మాట్లాడుకుంటూ అంటే ఫ్రెండ్స్ ఎవరైనా కొంతసేపు అటు బయటికి వెళ్ళి వద్దాంరా యారా అని అనుకుంటారు కదా. అలాగే దేవుడు హానోకుతో మాట్లాడుకుంటూ, హానోకు మనం కొంచెం అటు నడుచుకుంటా వెళ్ళి మాట్లాడుకుంటా వెళ్దాం అని అన్నాడంట. అయితే ఈ హానోకు దేవునితో కలిసి నడుస్తూ వెళ్తా ఉన్నాడంట. వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఆకాశానికి దేవునితో కదా, హానోకుకి ఏమి తెలియట్లా. అంటే దేవుడు పక్కనే ఉన్నాడు, దేవుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుని పక్కన ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనతో. భూమి మీద నడుస్తున్నావా లేకపోతే ఆకాశంలో నడుస్తున్నావా ఏం అది తెలియలేదన్నమాట. దేవుడు ఉన్నాడు కదా, అందుకని అలా నడుస్తూ వెళ్ళిపోయాడంట. ఆకాశానికి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత మధ్యాకాశానికి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఇంకా నక్షత్రాలు ఇవన్నీ కనపడుతున్నాయంట. అంటే మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుని ఆలోచనలో దేవునితో సహవాసంతో ఆనందులోనే ఉన్నాడు. కానీ ఇంకా బయట ఏం చూడటల్లా హానోకు. తర్వాత నక్షత్ర మండలానికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే నక్షత్రం ఇవంతా కనపడుతుందంట విశ్వంలో. అదేంటి ప్రభువా, ఇదేంటయ్యా, నేను ఇక్కడ దాకా వచ్చానేంటి, అసలు నాకేం తెలియట్లేదు, ఏంటి ప్రభువా ఏడు దాకా వచ్చానంటే అప్పుడు దేవుడు అన్నాడంట, హానోకు నాతో కలిసి ఇక్కడ దాకా వచ్చావు, తిరిగి వెళ్ళిపోతావా మరి? నీ భార్య పిల్లల దగ్గరికి తిరిగి వెళ్ళిపోతావా? వెళ్ళు, పంపించేస్తాను నేను అని అంటే ఒక్క సెకండ్, ఒక్క నిమిషం అట్లా ఆలోచించుకుని, లేదు ప్రభా వద్దులే, నేను కూడా నీతోనే ఉంటా. నిజంగా ఎంత తీర్మానం చేసుకున్నాడో చూడు. ఇప్పుడు అదే గినక మామూలుగా అయితే అమ్మో ఏంది నా భార్య పిల్లల్ని వదిలేసి వచ్చేసేయండి, మళ్ళీ నేను వెళ్ళిపోతాను, నన్ను తీసుకెళ్ళి అంటారు కూడా. అంటే దేవునితో అనుభవం లేని వాళ్ళు మరంతే కదా, భయం వేస్తుంది వాళ్ళకి. ఇక తనకి దేవునితో అనుభవం ఉంది కాబట్టి ఇక అదేంటి ప్రభు ఇక్కడ దాకా వచ్చానా నేను, నాకు మరి అంటే సరే దేవుడు అంటున్నాడు, సరే హానోకు నువ్వు వెళ్తానంటే నేను పంపించేస్తా, నువ్వు వెళ్ళి మరి తిరిగి వెనక్కి అంటే, లేదు ప్రభు నేను వెళ్ళను, నీతోనే ఉంటా, నీతోనే వస్తా. ఇక దేవుడితో ఉంటే ఇంకా ఏం కావాలి, ఉంటే అసలుకి ఈ లోకంలో ఏం కావాలి, ఇంకా ఈ లోకం ఆలోచనలు, ఈ లోకంలో భార్యలు, ఈ పిల్లలు, ఇవన్నీ ఆలోచన ఉండదు కదా. అందుకని హానోకు నేను నీతోనే వస్తాను ప్రభు అని నేను నడుచుకుంటూ దేవుడితోటి నడుస్తూ వెళ్ళినప్పుడు అదే వాక్యం ఉంది చూడు. వాక్యంలో ఉంది, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. ఇక భూమి మీద లేడిక శరీరంతోనే తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. ఎంత ఆశ్చర్యమో కదా. ఇప్పుడు పరలోకంకి వెళ్ళాలంటే చనిపోవాలి, మహిమ శరీరంతో కదా వెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి. అవును కదా. మరి హానోకు అయితే అసలు మనిషి శరీరంతో వెళ్ళిపోయాడు నడుచుకుంటూ ఎందుకంటే దేవుడు పక్కన ఉన్నాడు కాబట్టి కదా. ఇక ఆయన దేవుడే మహిమై ఉన్నాడు, అవును కదా. ఇక దేవుడు శరీరంతోనే దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి మనుషులైతే చనిపోవాలి, అది పరిశుద్ధులైతే దేవుని రాజ్యంలోకి పరదేశికి వెళ్తారు, ఒకవేళ పాపులైతే నరకానికి వెళ్తారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకని ఇక ఈ భూమి మీద హానోకు లేడు కదా. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు తీసుకుని పోయాడు. అదంతా గొప్ప భాగ్యము. మరి మొట్టమొదట శరీరంతో పరలోకానికి వెళ్ళింది హానోకు. ఆ తర్వాత ఇంకా ఉన్నారులే బైబిల్లో, ఆ తర్వాత ఉన్నారు, అది వేరే సంగతి. ఇక్కడ మాత్రం హానోకు నిజంగా ఎంత తర్వాత వాళ్ళ భార్య పిల్లలు ఎత్తుక్కుని ఉంటారేమో, ఇదేంటి వాళ్ళ అమ్మ అడుగుతారే మరి మీ డాడీ ఏడి, ఏంటి దేవునితో దేవుడు వచ్చాడు, ఆయనతో కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అటు వెళ్ళిపోయాడు, మరి రాలేదేంటి అంటే ఒక రోజు గడిచిపోవచ్చు, ఇంకొక రోజు గడిచిపోవచ్చు, ఏంటి మీ నాన్న రాలేదు అని పిల్లలు కూడా ఏంటమ్మా మా నాన్న రాలేదు ఇంకా అని అడుక్కుని ఉంటారు కదా. వాళ్ళ అమ్మని అడుగుతారు వీళ్ళు, వాళ్ళ అమ్మ పిల్లల్ని అడుగుతుంది, అడిగి వాళ్ళు ఏమో దేవునితో వెళ్ళాడు కదా, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడేమో మనకు తెలియదేక అని వాళ్ళు సరిపెట్టుకుని ఉంటారు.
అలా హానోకు దేవునితో నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. చేర్చబడ్డాడు. ఆ తర్వాత హానోకు మరి చెప్పాడు కదా దేవుడు, నీ కుమారుని జాగ్రత్తగా చూసుకొని. హానోకు కుమారుడేగా మెతుషల. ఆ మెతుషల బైబిల్ గ్రంథం అంతటిలో కల్లా 969 సంవత్సరాలు బ్రతికాడంట. అసలు చూడు, 969 సంవత్సరాలు. అంటే ఇక బైబిల్లో ఆయనకు మించి ఇంకెవరు బ్రతకలేదు. ఇక వీళ్ళందరూ బ్రతుకుతూ వచ్చారు. 700 అందరు కూడా 700 800 ఒకళ్ళు 900 అట్లా బ్రతుకుతూ వచ్చారు. కూడా అందరికన్నా ఎక్కువ అని బైబిల్లో రాయబడి ఉంది. మించి ఎవరు బ్రతకలేదు, ఇంకెవ్వరు లేరు. ఆహా, మెతుషల ఒక్కడే 969 సంవత్సరాలు బ్రతికాడు బైబిల్ గ్రంథంలో. ఆ తర్వాత మెతుషలకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి లెముకు అని పేరు పెట్టాడు. ఒక కుమారుడే ఉందిలే, చాలా మంది ఒక్కొక్కళ్ళ గురించే మనకు బైబిల్లో రాయబడింది. అంటే వాళ్ళ వంశావళులు రాయబడ్డాయి చాలా మంది. మనం అన్నీ చెప్పుకోవటానికి మనకి సమయం సరిపోదు. కానీ ఆ తర్వాత లెముకు పుట్టాడు. లెముకి ఇంకొక కుమారుడు పుట్టాడు. అంటే ఇప్పటి వరకు మనుషులు ఎక్కువయ్యకుంది, భూమి మీద పాపం కూడా ఎక్కువైపోతుంది కదా, విస్తరించిపోతుంది. మనుషులు పెరిగే కొంది, మనుషులు విస్తరించే కొంది పాపం కూడా అమితంగా విస్తరించిపోతుందంట. అందుకని ఈ మెతుషలకి లెముకు పుట్టిన తర్వాత లెముకుకి కూడా ఒక కుమారుడు పుట్టాడంట. ఆ కుమారుడికి లెముకు ఏమని పేరు పెట్టాడంటే నోవాహు అని పేరు పెట్టాడు. ఆ నోవాహు అంటే ఏంటో తెలుసా? నెమ్మది. నోవాహు అనే పేరుకి నెమ్మది. ఆయన అనుకున్నాడు, నాకు ఒక కుమారుడు పుట్టాడు కదా నోవాహు, ఈ నోవాహు పుట్టిన తర్వాత నెమ్మది కలుగుతుంది. అదేలే, ఇక పాపం అంతా విస్తరించిపోయింది కదా, పోయింది. ఇక నుండి అయినా కూడా మంచిగా ఉంటారేమో అని నెమ్మదితో ఆ పేరు పెట్టుకున్నాడు, అని పేరు పెట్టాడు. ఇక ఆ నోవాహు తర్వాత కాలంలో మరి దేవుడు కూడా నోవాహును దర్శించి దేవుడు నోవాహుతో మాట్లాడుతూ అట్లా జరిగింది బైబిల్ గ్రంథంలో. తర్వాత ఎపిసోడ్లో మనం నోవాహు గురించి మాట్లాడుకుందాం. ఓకే సిస్టర్, ఆనోకు గురించి సరేనా? చాలా బాగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్.